GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced number 1 టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రామంలో తడి పొడి చెత్తను సేకరించి చెట్కు తయారించి తడి పొడి చెత్తగా వేరు చేసి ఎరువును తయారు చేసి పంచాయతీలు ఆదాయం పొందాలని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి KL ప్రభాకర్ అన్నారు. కల్లపల్లి మండలం దమ్మనవారిపాలెం గ్రామంలో గ్రామ పంచాయతీలలో ఘన వ్యర్థాల నిర్వహణపై బాపట్ల జిల్లాలోని ఎంపీడీలు, ఈవోఆర్డీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లో భాగంగా ఇంటింటికి తిరిగి తడి పొడి చెత్త సేకరణ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు, డీడీఓలు పద్మావతి, విజయలక్ష్మి, పద్మలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అయినపూడి శ్రీనివాసరావు, ఎలీషా బాబు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్స్, కాగితాలు, నూనె ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు లాంటివి ఒక డస్ట్ బిన్ ద్వారా, ఈ విధంగా 2 డస్ట్ బిన్ల ద్వారా చెత్తను వేరువేరుగా అందించవలసిందిగా గ్రామ పంచాయతీ వారు కోరుతున్నారు. ఇట్లు గ్రామ పంచాయతీ దమ్మన్నవారిపాలెం. మా గ్లౌజ్ లో వేస్తున్నా. గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. దమ్మన్నవారిపాలెం గ్రామ ప్రజలు ప్రతిరోజు మీ ఇంటి నుండి చెత్తను సేకరించే పంచాయతీ రిక్షాకు తడి చెత్త అంటే త్వరగా కుళ్ళిపోయే చెత్త, ఆకులు, కూరగాయలు, వ్యర్థాలు, పండ్ల వ్యర్థాలు ఒక డస్ట్ బిన్ ద్వారా, పొడి చెత్త అంటే ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్, సీసాలు, చాక్లెట్, బిస్కెట్ ప్యాకెట్స్, కాగితాలు. కాబట్టి మనం ఆటోమేటిక్ గా పరిశుభ్రత అనేది జరగదు. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి సార్. మేము ఒక 10 ఇస్తాము. 50 అసెస్మెంట్స్ మేము క్యాష్ బుక్ లో రాయలేం కదా సార్. రోజు 50 అసెస్మెంట్స్ క్యాష్ బుక్ రాయాలంటే మీకు చెప్తా తెలుసు కదా సార్ అందరికి. అది మెయింటైన్ చేయాలి వచ్చింది ఇక్కడ నుంచి. అంటే 1 డేలో ఎన్ని వచ్చింది, హౌస్ ట్యాక్స్ ఎంత అమౌంట్ వచ్చింది. శానిటేషన్ లో దోమలు పెరగకుండా చేయడానికి మనకున్న పారామీటర్స్ 2 ఉంటాయి. అవును కదా, లార్వా పెరగకుండా చేయడం మనం చేసేది, దోమలు పెరగకుండా చేయడం. తర్వాత సేఫ్ డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి ఖచ్చితంగా. మనకి ఏదైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నాడో, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కదా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఖచ్చితంగా శాంపుల్స్ తీసుకునేలాగా చేయాలి అతన్ని. అదేవిధంగా క్లోరినేషన్ కూడా ఏంటి, ప్రతి ఫిల్లింగ్ కి క్లోరినేషన్ జరగాలి. మనం ఏం చేస్తాము, ఒక ఫిల్ చేసేసి క్లోరినేషన్ చేసేసి 2 ట్యాంకులు ఫిల్ చేసినా 3 ట్యాంకులు ఫిల్ చేసినా వదిలేసుకుంటాం. జరిగిందో లేదో చూసుకోవాలి. సరే చేసేవాళ్ళు ఉంటే చూసుకోండి. పంచాయతీల్లో ఎప్పుడు ఫిల్ చేసినా ఫస్ట్ ఏం చేయాలి, మనం ట్యాంక్ నింపాలి. ట్యాంక్ నింపిన తర్వాత
కోఆర్డినేషన్ చేయాలి. ఆ గ్రామ్స్ ఏదో వెయిటేజ్ ఉంటుందో ఆ లెటర్ కెపాసిటీని బట్టి, ట్యాంక్ కెపాసిటీని బట్టి కోఆర్డినేషన్ చేసిన తర్వాత 1.5 అవర్ తర్వాత వదలాలట వాటర్ కోఆర్డినేషన్ చేశాక తెలుసా. అప్పుడు కానీ దాంట్లో ఉన్న జెమ్స్ కానీ బ్యాక్టీరియా కానీ అదంతా చనిపోవడానికి 1.5 అవర్ టైం ఇవ్వాలంట ట్యాంక్ ఫిల్ చేసిన తర్వాత. అది ఒకటే చూసుకోవాలి మనం పంచాయతీ నుంచి. తర్వాత ఒక ట్యాంక్ కంప్లీట్ వదిలిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసుకొని ఒక గంట 2 అవుతుంది వదలడానికి. ఒక ప్లేస్ కొన్ని ఏరియాస్ వదులుకుంటారు, ట్యాంక్ ఫిల్ చేసుకొని ఏరియాస్ వదులుకుంటాము. తర్వాత అయిపోతేనే మళ్ళీ ఫిల్ చేసుకొని ఒక గంట కానీ 2 గంటలు కానీ అట్లా మనం చెప్పి ఇన్ఫార్మ్ చేసుకొని విలేజ్ లో మళ్ళీ ట్యాంక్ నింపుకొని మళ్ళీ క్లోరినేషన్ చేసుకొని ఆ వదులుకునేటట్టు చూస్ చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ అనేది కంప్లీట్ గా కంట్రోల్ చేసి వాటర్ కంటామినేషన్ ద్వారా వచ్చే డిసీజెస్ ఏమైనా ఉంటే మనం కంట్రోల్ చేయాలి, చేసుకుందాము పబ్లిక్ అని మనం ఉంటే మన మనసులో ఉంటే మనం ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అంతే కదా, అయితే ఫాలో అవ్వాలి. తర్వాత ఆయిల్ బౌల్స్ కట్టేయలేదో దీంట్లో గారు కూడా చెప్పారు. ఇప్పుడు దీంట్లో గారు మాటగా మీ అందరూ చెప్తున్నా సార్ మళ్ళీ తీసుకుంటే మా అందరికీ తీసుకుంటారేమో ఆ క్లాసు. ఆ మెటీరియల్ అనేది మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఎక్కడున్నా సరే ప్రొడ్యూస్ చేసుకొని ఆ వాటర్ స్టాగ్నేటెడ్ వాటర్ వేయాలి. తర్వాత స్ప్రే అనేది మనోతిన్ స్ప్రే అనేది వాళ్ళు చేస్తున్నారంట. యాక్చువల్ గా మనము ఈ గడ్డి మీద ఇలాగా మనోతిన్ స్ప్రే చేస్తాం. గడ్డి మీద కంట్రోల్ చేస్తే అవుతుందా? గవర్నమెంట్ కంట్రోల్ అవుతుంది. బాపట్ల జిల్లాలో చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ వాకర్స్ సభ్యులు మద్దు వెంకట సుబ్బారావు శ్రీ మహాదేవ వేద గోశాలలో గోవుల పోషణకు 5,500 రూపాయలు అందజేశారని అధ్యక్షుడు పోలిదాసు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో చారుగుల గురుప్రసాద్, నారాయణమూర్తి, విఆ రామాంజనేయులు, గోశాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అక్కడ వేదపట్నం చూసి పంతులు గారు చెప్పిన దాన్ని బట్టి నాకు చాలా సంతృప్తి. ఏకదాటిగా 35 నిమిషాలు చెప్పాడు ఆపకుండా. ఇంతవరకు నేను అలాంటి వేద మంత్రాలతో చేయటం చూడటం ఇదే మొదటిసారి. నాకు 75 సంవత్సరాలు ఇలాంటిది చేయటం ఇదే మొదటిసారి అని చెప్పి నాకు అక్కడికక్కడే కూర్చి నాకు సంతోషించి గోవులు ఉన్నారు, వేద పాఠశాల వేద విద్యార్థులు ఉన్నారంటే 10 మంది పేదవాళ్ళకి అందరికీ మన అయితే సహాయం చేసేట్టుగా ఉంటుంది. వాళ్ళకి చదువు నిమిత్తం కానీ గోశాల పోషణ నిమిత్తం కానీ నాకు తోచేంత ఇవ్వాలనిపించి అప్పటికప్పుడు 5,500 రూపాయలు అక్కడే స్పాట్లు తీసి ఇచ్చేసాను. దాన్ని నా బర్త్డే రోజు అన్నం చేయమంటే ఇప్పుడు అప్పుడు పెద్ద బేరం ఉంటుంది. ఒక చిన్న మాట, గోవులు ఉన్న ఒకే ఒక ప్రాంతం శ్రీ మహాదేవ వేద గోశాల. అందువల్లే మా గోశాలకి అంత ప్రాముఖ్యత. అందువల్ల ఏంటంటే అక్కడ ఏ కార్యక్రమం జరిగినా దిగ్విజయంగా ఘనంగా జరుగుతాయి. గురుగారు అనుకున్నవి సఫలీకృతం అవుతాయి. అక్కడికి వచ్చిన ఏది అనుకున్నా కానీ ఆ విధంగా జరుగుతున్నాయి కూడా. అందువల్ల ఏంటంటే శ్రీ మహాదేవ వేద గోశాల పేరు రావడం జరిగింది. మీరందరూ రావాలి, సందర్శించాలి, మీ అమూల్య సలహాలు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. రెడ్డిచర్ల మండలం గోగులపాడు గ్రామంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాలపై గర్భిణీలకు బాధితులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ICDS సూపర్వైజర్ మరియా కుమారి హాజరై తల్లిపాల శిశువుకు సంపూర్ణంగా పౌష్టిక ఆహారంగా పనిచేస్తుందని తెలిపారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డకు అనుబంధం పెరిగి పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తెలివితేటలకు పెరుగుతాయని వివరించారు. అనంతరం గ్రామంలో తల్లిపాలు విశిష్ట గురించి వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఇస్తున్నారు పాలు మత్తు వచ్చే పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలు ఖచ్చితంగా బిడ్డకి చీకించాలి. తర్వాత పగలు 8 సార్లు ఖచ్చితంగా పిల్లలు బరువు తక్కువగా పుడుతున్నారు. ఆ పుట్టిన పిల్లలకి స్లోగన్స్ రాస్తారు కదా,
ముర్రిపాలు డబ్బా పాలు వద్దు. మీకు ఏం కానిస్తుంది? మీకు పాలు ఎలా బిడ్డ తాగితే మంచి పద్ధతి, ఎలా తాగకూడదో ఇంటూ ఉన్నది, తాగకూడదు విధానం, రైట్ మారుతున్నది, బిడ్డ ఎలా పాలు తాగాలో చెప్పే విధానం. సరేనా? డబ్బా పాలు వద్దు, తల్లి పాలు, చెప్పండి. అందరికీ నమస్తే అండి. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున మనకి ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మనకి గోగులపాడు పంచాయతీలో ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన మీటింగ్ మరియు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలే ఇవ్వాలని, పుట్టిన గంటలోపు బిడ్డకు ఖచ్చితంగా ముర్రిపాలు తాపించాలని, 6 నెలలు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారము 2 సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగించాలని, ఇలా చేయకపోవడం వల్ల పిల్లలలో లోపపోషణ అనేది ఏర్పడటం జరుగుతుంది. తర్వాత తల్లిపాలు 2 సంవత్సరాల వరకు బిడ్డకు కొనసాగించకపోవడం వల్ల పుట్టే పిల్లలు బలహీనంగా పుడుతున్నారు. పుట్టిన తర్వాత వాళ్ళలో పెరుగుదల అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, సరైన పోషణ అనేది తల్లిపాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల పిల్లలలో అండర్ వెయిట్ మరియు స్టంటింగ్, వేస్టింగ్, శామ్యము అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా తగ్గించడానికి తల్లులలో అవగాహన కలిగించి పిల్లలకి సక్రమంగా తల్లిపాలు ఇచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో అవగాహన పెంపొందించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డింగ్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.